కేసీఆర్ను జైల్లో వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. అరే పవర్ నీ చేతుల్లోనే ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళెట్లా జైలు ఎత్తారు? అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ రేవంత్ రెడ్డి గారు జైల్లో వేయలేరు అనేది అర్థమవుతున్నది. గతంలో కేసీఆర్ గారు కదా మోడీ గారిని కలిసి మీరు ఆశీర్వదిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తా అంటే అప్పుడు అర్థం కాలేదు చాలామందికి. అరే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం దేనికి? నిజంగా ఇట్లా అడిగిండా అడగలేదా, ప్రధానమంత్రి గారే కావాలని విమర్శలు చేయడానికి ఇట్లా గేమ్ ఆడుతున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలను చూస్తే అదే అర్థమవుతుంది. కేసీఆర్ను జైల్లో వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏమన్నా జైల్లో వేయాలంటే ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే పవర్ ఉన్నది. కానీ బీజేపీ కేసీఆర్ని జైలు వేయాలని ఈయన అంటున్నాడు. అంటే ఆ రోజు కేటీఆర్ మీద ఏమన్నా విమర్శలు ఉంటే ఏమన్నా కేసులు ఉంటే అవి చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోవాలని కేసీఆర్ గారు పోయి మోదీ గారిని అడిగినలా అనేది ఒక పెద్ద అనుమానం. ఇక ఇప్పుడు ఇదేంటంటే కాళేశ్వరానికి సంబంధించి 6 నెలలైనా సిబిఐ విచారణ ఎందుకు చేస్తలేదు అంటే సిబిఐ విచారణ చేస్తే తప్పించి కేసీఆర్ గారిని జైల్లో వేయడానికి కేటీఆర్ గారిని జైల్లో వేయడానికి ఆధారాలు లేవా? ఇప్పుడు వేసిన సిట్టులో ఏ ఆధారాలు దొరకలేదా? మరి నిన్న ఏకంగా 300 మంది దగ్గర మేము ఆధారాలు సేకరించినాం, 2000కు పైగా ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పింది ఒత్త మాటనేనా? ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ దొరకలేదా? ఏ ఎవిడెన్స్ దొరకక సిబిఐకి కాళేశ్వరం మీద కాళేశ్వరం కమిషన్ల మీద కాళేశ్వరం అవినీతి అక్రమాల మీద విచారణ జరగాలని సిబిఐ వస్తేనే తప్పించి మోడీ గారు పూసిపుచ్చుకుంటేనే తప్పించి బీఆర్ఎస్ నాయకులను జైల్లో వేసే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఆ ఎవిడెన్స్ లేవా? ముఖ్యంగా అక్రమంగా కాకుండా సక్రమంగానే జరిగిన అవినీతి మీదనే జైల్లో వేసే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఫార్ములా ఈ రేస్లో ఐఏఎస్పై విచారణకు ఎందుకు అనుమతిస్తలే? బీజేపీ బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం, వారిద్దరిది ఫెవికాల్ బంధం. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ కాపాడుతున్నది. మోదీ హామీ ఇచ్చిన పాలమూరుకు జాతీయ హోదా వస్తలే. రాష్ట్రానికి వచ్చిన జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే? బండి గుండు తెచ్చేదేం లేదు, మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన ప్రగతి బాట సభ ఏమంట? ఇప్పుడు కేటీఆర్ గారేమో మూటల సంచులు తీసుకుపోయి ఒకటి కాంగ్రెస్ అధిష్టానానికి 2 మోదీ గారికి ఇచ్చి తన మీద ఉన్న కేసులు కావచ్చు తను చేస్తున్న అక్రమాలకు కావచ్చు బీజేపీ ఫోకస్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు బీజేపీ మనిషిలాగా మసులుకుంటున్నాడు అనేది బీఆర్ఎస్ అంటది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ ఏది బీఆర్ఎస్ వాళ్ళని కాపాడడానికి రక్షణ నిధి బీఆర్ఎస్ దగ్గర నుండి బీజేపీకి పోతున్నది అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, సామాన్య జనానికి రాజకీయం అర్థం కాకుండా చేస్తాను. కానీ ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు మాత్రం బీజేపీ తోటి చాలా సఖ్యంగా ఉండి బీజేపీని కూడా మెల్లగా దూకుంటా తన పని తను చేసుకుంటా ముందుకు పోతున్నాడు. అది కనిపిస్తాను.